వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్. నేను ఈరోజు మా మేనల్లుడు హ్యాపీ బర్త్డే ఫంక్షన్ని నేను ఛానల్లో పెడుతున్నానండి. చాలా బాగా, చాలా సింపుల్గా అందరం మంచిగా ఎంజాయ్ చేశామండి వైభవ్ బర్త్డే. మీరందరూ కూడా వైభవ్కి విషెస్ చెప్పండి. నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా బాగా నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఈ అట్లాగే నా మేనల్లుడు ఫంక్షన్ని కూడా నేను ఇట్లా పెట్టాలి అని చెప్పేసి రాత్రి 11 వరకు షూట్ చేశానండి. లేట్గా స్టార్ట్ చేశాము, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారని వెయిట్ చేశారు. కానీ అందరూ కూడా హాలిడేస్కి వెళ్ళిపోయి ఉన్నారు కాబట్టి అదొక మైనస్ అయిందండి వాడికి. వైభవ్ 9th బర్త్డే జరుగుతుంది. మీరందరు కూడా వైభవ్కి హ్యాపీ బర్త్డేని కామెంట్లో తెలియచేయండి. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య కట్ చేయాలంట, ఇంకెవ్వరు రాకూడదంటండి. ఎందుకంటే ఐ లవ్ నానమ్మ, ఐ లవ్ తాతి అని అంటాడండి వాడు ఎక్కువ. చాలా బాగా వాళ్ళిద్దరితో బాగా ఉంటాడు, ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాడండి వైభవ్. మంచి అటాచ్మెంట్. నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడైనా సరే వాళ్ళ నానమ్మే అన్నీ చేపించాలి వాడికి. ఇట్లా కేక్ అయితే ఫస్ట్ వాళ్ళ నానమ్మకే పెడుతున్నాడు. చాలా ఇష్టం అండి వాళ్ళ నానమ్మ అంటే వాడికి. నెక్స్ట్ బాగా తిప్పి బాగా అన్ని ఫుడ్ పెట్టించేది వాళ్ళ తాతయ్య. అట్లా చాలా అటాచ్మెంట్ అండి. ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకెవరికి కేక్ పెట్టకుండా వాడే తింటా ఉన్నాడు. తర్వాత వాళ్ళ మామయ్య, ఈయనైతే సూపర్ ఫేవరెట్ వాడికి. ఆయన వచ్చేదాకా, మీటింగ్ నుంచి వచ్చేదాకా వాడు అసలు ఏమి కూడా చేయనివ్వలేదు. మామ రావాలి అప్పుడే నేను స్టార్ట్ చేయాలి అన్నాడు. బటర్ స్కాచ్ తీసుకొని వచ్చామండి, చాలా బాగుంది. సూర్య బేకరీ వాళ్ళు చాలా ఫాస్ట్గా చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. నెల్లూరు సూర్య బేకరీ వాళ్ళు చాలా బాగా ఇస్తారు కేక్స్. ఈయన వచ్చి వాళ్ళ అన్నయ్య తరణ్, ఇద్దరు అలా కనిపిస్తున్నారు కానీ పిచ్చ పిచ్చ కొట్టుకుంటారండి, టామ్ అండ్ జెర్రీ లాగా. ఇక్కడ నేను షూట్ చేస్తున్నానని ఫోజ్ ఇస్తున్నారు ఇద్దరు. పిల్లలందరూ కూడా ఇలాగే ఉన్నారు. ఒక వస్తువుకి, ఏదైనా ఒక ఛానల్కి, ఫోన్కి కొట్టుకుంటానే ఉంటారు వాళ్ళిద్దరూ. నెక్స్ట్ ఏదో గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చారు. ఐ థింక్ టాకింగ్ కాక్టస్ అనుకుంటా అది. ఈ టాయ్ కొంచెం ఇష్టం ఉండే వాళ్ళకే మీరు ఇవ్వండి, లేదు అంటే అది డ్యాన్స్ వేస్తుందండి. ఆ కాక్టస్ కొంచెం పిల్లలు భయపడతారు. ఆ టాయ్ తీసుకొని వచ్చినట్టున్నారు. బాగా మంచి ఎంజాయ్ చేస్తారండి వీళ్ళిద్దరూ, మామ అల్లుళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టము. ఫోన్ చేసి ఎన్ని గంటలకు వస్తావానని రిమైండర్ చేస్తానే ఉన్నాడంట వాళ్ళ మామకి. ఇదైతే వస్తా ఇది తీసుకొని వచ్చినట్టున్నారు ఈ టాయ్. చాలా బాగుందండి. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా వరకు యూట్యూబ్ రీల్స్లో ఈ టాయ్ వస్తుంది కానీ నేను రియల్గా చూడడం అయితే ఇదేను. అది కొంచెం అరస్తుందండి. అంటే టాకింగ్ టామీ ఉండేది కదా అప్పట్లో, పిల్లి ఏది చెప్తే అది చెప్పేది. అలాగా ఇది కాక్టస్ చేసినట్టున్నారు. కింద ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, దాంట్లో హ్యాపీ బర్త్డే సాంగ్స్ అన్నీ కూడా వస్తాయండి. చూడండి అప్పుడే భయపడ్డాడు, కానీ భయపడకుండా దాన్ని కొంచెం దగ్గరకు తీసుకొని వచ్చి చూపిస్తే ఇంకా దానికి ఏమైనా ముళ్ళు ఉంటాయా, గుచ్చుకుంటాయా అని అడుగుతున్నాడు. లేదురా స్వామి, అవన్నీ ఏముండవు, కావాలంటే పట్టుకొని చూడు, అది స్పాంజ్ అని చెప్పేసి అంటే అప్పుడు పట్టుకున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశామండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం దీన్ని చూడడము. నేను కూడా పర్సనల్గా ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నాను. బాగుంది ఇది. ఇంకా వాళ్ళ అన్న కూడా ఏదో ఒక గిఫ్ట్ తెచ్చినట్టున్నాడు. ఐ థింక్ బెంటెన్ అనుకుంటా. అది మనకి తోలు బొమ్మ అంటారు కదా, అట్లా తిరగతుందండి అది ప్రెస్ చేస్తే. అట్లా చాలా రకాల కార్టూన్ నెట్వర్క్స్ టాయ్స్ ఉంటాయండి, రకరకాలు ఉంటాయి. బాగా ఎంజాయ్ చేసాము, మంచి ఫుడ్ తిన్నాము నైట్. థ్యాంక్ యూ వైభవ్, మమ్మల్ని బాగా
మీ ఇంట్లో బాగా ఎంజాయ్ చేయించావు. ఈ వెనకాల డెకరేషన్ ఉంది కదండి, హ్యాపీ బర్త్డే డెకరేషన్, అదంతా కూడా వాళ్ళ అన్న అప్పటికప్పటికే వెళ్ళి చేసేసారు. వాళ్ళ తాతయ్య లామినేటెడ్ కప్పు, ఫోటో కప్ ఒకటి ఇచ్చారండి. అదైతే చాలా బాగుంది. చిన్నతనంలో ఉండే ఫొటోస్ అన్నీ కూడా దాంట్లో లామినేటెడ్ చేశారు ఆ కప్పు మీద. నేనైతే ఇది చాలా మందికి, నా ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చున్నానండి ఈ కప్పు. ఇది మంచి గిఫ్ట్ అండి. ఇదొకటి అప్పటికప్పటికే పోయి చేశారు. మేము ఇదంతా కూడా 1/2 అవర్లో అనుకున్నామండి. నిన్న నైట్ 7కి స్టార్ట్ చేసాము. నైట్ 9:30కి అంతా ప్రిపరేషన్స్ అయిపోయాయి. ఒక మైనస్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ రాలేదని, అంతేనండి. ఊర్లోకి వెళ్ళిపోయి ఉన్నారు కదా. కానీ వీడు వాళ్ళ బర్త్డేకి అంతా వెళ్ళున్నాడంట, అదే ఒక మైనస్. ఫుడ్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశాము. వాళ్ళ నాన్న కూడా కేక్ కట్ చేసేసి వాళ్ళ నాన్న కూడా కేక్ పెట్టేశాడు. కేక్ షేర్ చేసుకున్నారు ఇద్దరు కలిసి. బాగా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ వైభవ్ వాళ్ళ అన్నయ్య తరణ్కి కూడా ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు. ఐ థింక్ లామినేటెడే. ఇది వాళ్ళ మామ పర్సనల్గా తెప్పించినట్టున్నారు. ఎందుకంటే వాడికి తెప్పించినప్పుడు వీడికి కూడా తెప్పించాలి అని చెప్పేసి వీడికి కూడా ఫొటోస్ లామినేట్ చేసినట్టున్నారు కప్పులో. చాలా బాగా వచ్చాయి. ఎట్లయినా సరే నా ఛానల్లో ఈ వీడియో పెట్టాలి అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నానండి. మీ అందరి బ్లెస్సింగ్స్ వైభవ్కి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ వీలైతే కామెంట్ చేయండి హ్యాపీ బర్త్డే వైభవ్ అని. నేను చాలా సంతోషిస్తాను. డీమార్ట్లో పెట్టిన నిన్న ఫ్రూటీన్ కూడా చాలా బాగా చూసారండి. థ్యాంక్ యూ అండి. అట్లాంటి చిన్న చిన్న వీడియోస్ ఏమన్నా మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. అలా షేర్ చేయడం నాకు చాలా ఇష్టం అండి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ నేను సెలెక్ట్ చేసుకుందే దానికోసం. ఏదైనా చిన్నది మీకు ఏదైనా యూజ్ అవుతుంది అంటే నేను ఖచ్చితంగా వీడియో పబ్లిష్ చేస్తానండి. ఇట్లా దాంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఫుడ్ అయితే సూపర్గా తెప్పించుకున్నాం. రేష్మాలో తెప్పించుకున్నామండి. అదేదో ఒక ప్లాస్టిక్ డబ్బా నిండా కూడా మటన్ బిర్యానీ ఇచ్చారు. అది 1800 అంట, 1800 అంట. ఇవన్నీ కూడా ఏదో డాబాలో తెచ్చారండి. రోటీస్, ఫ్రై, రంబా చికెన్, స్వీట్ కిళ్ళి, చాలా ఐటమ్స్. ఫస్ట్ వాడే ఫుడ్ తిన్నాడు, బాగా ఎంజాయ్ చేశాడు. అప్పటికే లేట్ అయిపోయిందండి. అందరం మంచి ఆకలితో ఉన్నాము. వైభవ్ని ఈ విధంగానే అందరూ బ్లెస్ చేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు నా ఛానల్. దానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైభవ్కి అందరూ కూడా హ్యాపీ బర్త్డే విషెస్ని మీ కామెంట్లో తెలియచేయండి. చాలా థ్యాంక్స్ అండి.